సూర్యుడు అందరికి వెలుగు ఒకేలా ఇస్తాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇస్తాడా? అలా గురువు కూడా వెలుగుని అందరికి సమానంగా పంచుతారు. కాకపోతే గురువు కొంతమంది ప్రియ శిష్యులు ఉంటారు. ఎందుకుంటారు అని అంటే 1000 మంది దత్తభక్తులు ఉండొచ్చు, అందులో చక్కగా గురుతత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉంటారు. గురువు దగ్గర ఇలా ఉండాలి, గురువు దగ్గర గట్టిగా మాట్లాడకూడదు, గురువు దగ్గర సాత్వికంగా ఉండాలి. ఫస్ట్ గురువు మమ్మల్ని గుర్తించాలని ఎప్పుడూ అనుకోకూడదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు మన ఎదురుగా చేస్తే కాదు, వాళ్ళు ఎక్కడున్నారు, అసలు నిజంగా ఇంతమంది భక్తుల్లో ఎవరైతే వెళ్ళి చెప్పులు సరిగ్గా పెడతారో, చెప్పుల లైన్ దగ్గర ఎవరైతే ఉంటారో, బాత్రూమ్ ఎవరైతే శుభ్రం చేస్తారో, గురువు దృష్టి వాళ్ళ మీద, సేవ ఎవరు ఎక్కువ చేస్తారో గురువు దృష్టి వాళ్ళ మీదకే వెళ్తుంది. అంతేకాని ఇక్కడ నేను పూజల దగ్గర సర్దుతా, పూజల దగ్గర నేనే ఉండాలి, నేను ఒక్కదాన్నే ఉండాలి, నేను ఒక్కడనే ఉండాలి అంటే అది తప్పు. అది అందరికీ అవకాశం ఇవ్వాలి. ప్రతి చోట నువ్వెక్కడైతే అతి కఠినమైన సేవ చేస్తావో అక్కడే గురువు ఉంటాడు.